పెట్టేసిన తరువాత నేను మా నాన్నగారిని అమ్మగారిని యొక్క మూర్తుల్ని రెండిటినీ తీసుకెళ్ళి పూజామందిరంలో పెట్టి వాటికి నేను పూజ చేస్తాను, ఇక పరమేశ్వర స్వరూపాలకి పూజ చేయను అని అన్నాను అనుకోండి, అలా కుదరదు. ఎందుచేత అంటే భగవంతుని యొక్క రూపంలోకి ఐక్యమైపోయేవాళ్లే తప్ప వాళ్ళు భగవంతుడిలా విడివడి శాశ్వతంగా ఉండేవాళ్ళు కారు. మా అమ్మగారిని నేను చూడాలి అని అనుకున్నాను అనుకోండి, ఇప్పటికీ మా అమ్మ కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? మా అమ్మ ఇందులోకి వెళ్ళిపోయిందో దాన్ని చూస్తే మా అమ్మ అందులో ఉంది. మా అమ్మ ఇందులోకి వెళ్ళిపోయింది, అమ్మవారిలోకి వెళ్ళిపోయింది. నేను శివాలయానికి వెళ్ళి పార్వతీదేవిని చూశాను అనుకోండి, ఆవిడలోనే మా అమ్మ ఉంది. అమ్మ అంటే మా అమ్మే అందులోంచి పలుకుతుంది. మా నాన్నగారు శివలింగంలోంచి పలుకుతారు. అంతేకాని మా అమ్మగారిని నాన్నగారిని పూజలో పెట్టి నేను పార్వతీ పరమేశ్వరుల్ని పెట్టననకూడదు. ఉపాసనలో భక్తి వేరు, ఉపాసన వేరు, రెండిటికి తేడా ఉంటుంది. ఉపాసన ఉపాసనే, భక్తి భక్తే, జ్ఞానం జ్ఞానమే. మూడు విడిపోయి ఉంటాయి తప్ప అసలు ఒకదాంతో ఒకటి కలగాపలగం చేయకూడదు. అలా చేస్తే దానికి అర్థం ఉండదు. ఆ జీవితాలు సరి అయిన మార్గంలో నడవవు. శ్రీరామ ఉపాసనకి యోగ్యుడు, రామ ఉపాసన యోగ్యుడు కాడు. దాని అర్థం ఏమిటంటే మనం ఎప్పుడైనా పూజ చేస్తే శక్తి సహితుడైన రూపాన్ని మాత్రమే పూజ చెయ్యాలి. అందుకే శ్రీ సూక్త పురుష సూక్తాల్లో ఉండే మంత్రాల్ని కలిపి షోడశోపచారముల్లోకి తీసుకొస్తారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం ఆ మంత్రం చెప్పి దానికన్నా ముందు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతోరుత్వా అత్యతిష్టదశాంగుళం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి అంటారు. అంటే పూజ చెయ్యకుండా నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నేను రాముడి గురించి ఎంత వర్ణించి చెప్పినా తప్పు లేదు. రాముడు అంత గొప్పవాడు అని నేను ఎన్ని రోజులు చెప్పండి తప్పు లేదు. నేను పూజ చేయడానికి వెళ్ళాను అనుకోండి, రాముణ్ణి ఒక్కడనే పెట్టి పక్కన సీతమ్మ లేకుండా పూజ చేశాను అనుకోండి, నేను తట్టుకోలేను ఆ తేజస్సు. అప్పుడు అది నన్ను హరిస్తుంది, అది నాలో ఉన్న తేజస్సుని కూడా లాగేస్తుంది. పక్కన శక్తి లేనటువంటి రాముణ్ణి మీరు తట్టుకోలేరు. రాముడే కాదు, ఉపాసన యందు ఎప్పుడూ కూడా శ్రీ సహితుడైన మూర్తినే పూజ చేయాలి. అందుకే శచీ పురంధరాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః అదేంటి లేకపోతే లక్ష్మీనారాయణాభ్యాం నమః అంటాం. ఎప్పుడు చెప్పినా స్త్రీ సహితంగా ఉండాలి. అమ్మవారితో కలిసి ఉన్నటువంటి అయ్యవారిని ఆరాధన చెయ్యాలి. పక్కన అమ్మవారు లేకుండా ఉండేటటువంటి మూర్తికి పూజామందిరమునందు సింహాసనమునందు పూజార్హత లేదు. అలా పూజ చేయకూడదు, అది ఉపాసన కాదది. ఎందుచేత అంటే మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, కుంకం వెయ్యాలి, ఎక్కడేస్తారు? శివలింగం ఉంది, శివలింగానికి కుంకుమార్చన చెయ్యచ్చా? మీరు చేయకూడదు. అభిషేకం ఒకటే చెయ్యాలి. అందుకే శివాలయంలో కూడా శివలింగం పక్కనే ఎవరుంటారు? అమ్మవారు ఉంటుంది. కుంకుమార్చన చేయాలంటే అమ్మవారికి చెయ్యాలి. సీతారామచంద్రమూర్తి గుడి ఉందనుకోండి, రాముడికి తులసితో చేస్తే కుంకుమతో ఎవరికి చేయాలి? పక్కన అమ్మవారు ఉండాలి, అమ్మవారికి చెయ్యాలి. పైగా అమ్మవారు పక్కన ఉన్నంతసేపు ఆయన ప్రసన్నుడు. మీకు నేను ఒక్క మాట చెప్పాలి అంటే, బాగా మీకు అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తా చూడండి. పిడుగు ఎక్కడి నుంచి వస్తుంది? మేఘంలోంచి వస్తుంది. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మేఘంలోంచే వస్తుంది. మేఘంలోంచి వచ్చే నీరు మేఘంలోంచి వచ్చే పిడుగుని తడపై ఆపగలదా? ఆపదు. అలాగే మీరు అన్నీ పరమాత్మతత్వమే కదండి, ఒకణ్ణే పెట్టి పూజ చేస్తానంటే మీరు తట్టుకోలేరు, మీరు మంగళప్రదత్వాన్ని పొందలేరు. శ్రీ పక్కన ఉండాలి ఎప్పుడూ కూడా. ఉంటేనే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తా. విద్యుత్ శక్తి ప్రవహిస్తోంది. ఈ ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ శక్తి దీపాలలోకి వెడితే వెలుతురు వస్తుంది, ఇందులోకి వస్తే గాలి తగులుతుంది, ఇందులోకి వస్తే నేను మెల్లిగా మాట్లాడిన మాటలు మీకు వినపడేటట్టు వినపడతాయి. ఇలా కాకుండా ఈ సాధనాల్లోకి వెళ్లకుండా విద్యుత్ శక్తిగా వచ్చి పడిపోయింది అనుకోండి, మీరు నేను ఈ సభలో కూర్చోగలమా? కూర్చోలేము. లోపల శక్తి ఉండి పైన ఒక ఉపకరణాన్ని ఆశ్రయించి ఉండాలి ఆ శక్తి.
కారు యొక్క హార్స్ పవర్ ఎలా ఉంటాయో, పాలు తెలుపు ఎలా కలిసి ఉంటాయో, పండురసం తీపి ఎలా కలిసి ఉంటాయో, చంద్రుడు వెన్నెల ఎలా కలిసి ఉంటాయో, సూర్యుడు సూర్యకాంతి ఎలా కలిసి ఉంటాయో, భగవత్ తత్వమునందు శక్తి సహితుడై పరమాత్మ అలా కలిసి ఉంటాడు. ఇద్దరినీ కలిపి పెట్టి పూజ చేశారనుకోండి, మీకు శుభప్రదుడై మంగళప్రదుడై ఆయన మీ యొక్క ఉన్నతికి కారకుడవుతాడు. అది ఉపాసనా కాండ. ఉపాసన యందు అంతే. స్త్రీ సహితుడు కానటువంటి వారికి పూజ చేయడం కుదరదు. పక్కన భార్య లేనప్పుడు ఇక్కడే కుదరదండి, ఎక్కడ వరకు ఎందుకు, ఇక్కడే లేదు పూజ. పిలవరు. భార్య లేని వాణ్ణి, భార్య చనిపోయినటువంటి వాణ్ణి దంపతి పూజ చేస్తే కూర్చోపెట్టరు. తన కడుపున పుట్టిన కూతురైనా భార్య లేనివాడు తన కూతురికి కన్యాదానం చెయ్యడానికి వీల్లేదు, మంగళప్రదత్వం లేదు. కొన్ని అంతే. ఆ వ్యక్తిగా ఎంత గొప్పవాడైనా కావచ్చు, పక్కన భార్య లేనప్పుడు ఆయన కొన్ని కార్యాలకు పనికిరాడంతే. ఉపాసన యందు కూడా అంతే. పక్కన అమ్మవారు లేని మూర్తి పనికిరాడు. ఆ పక్కన అమ్మవారు ఉన్నటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఉపాసనకి యోగ్యుడు. ఉపాసన వేరు, జ్ఞానము వేరు, భక్తి వేరు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏది దేనికి సంబంధించినదో తెలియకుండా వాటి జోలికి వెళ్ళకూడదు. అది కూడా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే అధికారం మీకుండదు. పరంపరాగతంగా కులదేవతలు ఉంటారు, వాళ్ళు మీ సింహాసనంలో ఉంటారు, పూజామందిరంలో. వాళ్ళెవరున్నారో వాళ్ళకే ప్రధాన పూజ అందుతుండాలి, లేకపోతే వాళ్ళు ఆగ్రహిస్తారు. మీ కులదేవతని నేను ఇన్నాళ్ల నుంచి పూజలు అందుకుంటున్న వాడిని పక్కన పెట్టామని చెప్తారు వాళ్ళు. అది కుదరదు. అందుకని శ్రీ సహితుణ్ణే పూజించాలి. అందుకే మనం శుభలేఖ వ్రాసామనుకోండి, శుభలేఖ ఎవరు వ్రాస్తారు? శ్రీమతి మరియు శ్రీ అని రాసుకుంటారు. పేరు పక్కన శ్రీకారం లేకుండా రాయకూడదు. మీరు ఓ పుస్తకం తీసుకొచ్చి దీని మీద మీరు ఏమైనా మంగళవాచకం రాయండి అని నన్ను అడిగారనుకోండి, శుభం భూయాత్ అని రాశారనుకోండి, శుభములు జరుగుగాక అని రాస్తే చాగంటి కోటేశ్వరరావు అని రాయకూడదు. నిజానికి శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ అని రాసుకోవాలి. నా పేరు ముందు నీ శ్రీ పెట్టుకుంటే నన్ను నేను గౌరవించుకున్నానని కాదు దాని అర్థం. మంగళప్రదుడను, భార్యాసహితుడను చెప్పడానికి పేరు ముందు శ్రీకారం ఉంటుంది. శ్రీకారం పేరు ముందు పెట్టుకోలేదనుకోండి, నేను ఏ మంగళానికి పనికిరాదని గుర్తు. అందుకే శుభలేఖ వేస్తే శ్రీమతి మరియు శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ వ్రాయు శుభలేఖార్థములు. ఎవరు పిలిచారు? కింద మళ్ళీ శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి, శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ. శ్రీ పేరు పక్కన కూడా ఉంటుంది భార్యాసహితుడైతే. ఉపాసనా కాండ యందు రాముడి గురించి చెప్తున్నా కూడా నమస్కారంతో ప్రారంభం చేసినప్పుడు సీతాసహిత రాముడికి నమస్కారం చేయాలి. అందుకే శ్రీ రఘురామ అన్నప్పుడు అది రఘురామ అన్నది ఆ రఘు మహారాజు గారు పుట్టిన వంశంలో పుట్టిన రామ అని రఘురామ అని పిలవరు. శ్రీ రఘురామ అంటే శ్రీరామ, సీతాసహిత రామ అని పిలిచినట్టు. మీకు నేను రామాయణం ఉపాసన రహస్యాలు కొన్ని బయట పెడుతుంది. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను మీరు బాగా పట్టుకోవడానికి. శ్రీరామాయణంలో కాకాసురుడని ఒక రాక్షసుడు. ఆయన ఏం చేశాడంటే, ఒక రోజున సీతమ్మ తల్లి ఒడిలో రామచంద్రమూర్తి పడుకుని ఉన్నారు. ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న రాముడికి ఇబ్బంది కలగకూడదని సీతమ్మ కదలకుండా కూర్చుంది. సీతమ్మ కదలకుండా కూర్చుంటే ఆ కాకాసురుడన్న రాక్షసుడు వచ్చి కాకి రూపంలో అమ్మవారి యొక్క వక్షస్థలం మీద కూర్చుని ఆమె యొక్క వక్షస్థలం మీద తన వాడి ముక్కుతో గాఢ వేశాడు, పొడిచాడు. పొడిచి మాంసాన్ని పీక్కు తిన్నాడు. నెత్తురు కారి రాముడి మీద పడింది. ఆవిడెందుకు అరవలేదు? రాముడి నిద్రకి భంగం కలుగుతుందని ఓర్చింది. నెత్తురు మీద పడిన రాముడికి తెలివొచ్చింది. తెలివొచ్చి ఇలా అనుకుని చూశాడు ఏమిటని. నెత్తురు ఇలా చూశాడు, సీతమ్మ గుండెల్లోంచి కారుతోంది. ఎవరి వలన జరిగింది ఉద్ధతి అని ఇలా చూశాడు. ఒక కాకి కూర్చునుంది, దాని ముక్కుకి కాళ్ళకి నెత్తురుంది. వెంటనే ఒక మాట అన్నాడు, కక్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిణ అన్నాడు. ఎవడురా 5 ముఖముల గాయత్రితో ఆటాడినవాడు అని దర్భ మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. సరే, కాకి అన్ని చోట్లు తిరిగి వచ్చింది. రాముడి దగ్గరికే వచ్చి పడిపోయింది, శరణాగతి చేసింది. రాముడు రక్షించేశాడు.
దాన్ని ఏం చేయలేదు అన్నాడు. బ్రహ్మాస్త్రం వేశాను, ప్రాణంతో సమానమైంది ఏదైనా దానికి ఇవ్వాలి, తప్పదు, అది ఇచ్చేసే అన్నాడు. అంటే కాకింది కన్ను ఒక్కటే ప్రాణంతో సమానమైంది, అంత గొప్పది నేత్రం. కాబట్టి నా కుడి కంటిలో ఉన్న దృష్టిని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా ఇచ్చేస్తున్నానని ఆ కుడి కంటిలో ఉన్న శక్తిని, ఆ చూడగలిగిన శక్తిని ఆహారంగా ఇచ్చి కాకి వెళ్ళిపోయింది. నిజానికి కాకాసురుడు చేసిన తప్పంత పెద్ద తప్పు రావణుడు చెయ్యలేదు. అమ్మవారిని అంత దారుణంగా చేయలేదు, కానీ రావణుడు చచ్చిపోయాడు. కారణం, రాముడి పక్కన సీతమ్మ లేదు. కాకాసురుడు తప్పు చేసినా బతికాడు, రాముడి పక్కన సీతమ్మ ఉంది. పక్కన అమ్మవారు ఉన్న మూర్తి పరమ సౌమ్యమూర్తి. శక్తి ఫ్యాన్లోకి వచ్చినట్టు, శక్తి ట్యూబ్లైట్లోకి వచ్చినట్టు ఉంటుంది. అది ఉద్ధరణకి కారణమవుతుంది. పూజలో, ఉపాసనలో అది మనని పైకి పెంచుతుంది. పైకి పెంచుతుంది కాబట్టే అటువంటి మూర్తిని ఉపాసన చేస్తారు తప్ప, అది లేదనుకోండి అసలు మీకు ఉపాసనకి పనికిరాడు. మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యొచ్చు ఈ సందర్భంలో, మరి అయ్యప్ప స్వామికి భార్య లేదు కదండి, మరి అయ్యప్ప స్వామికి దేవాలయం ఎలా కడుతున్నారు, అయ్యప్ప స్వామికి పూజలు ఎలా చేస్తున్నారు, దీక్షలు ఎలా పడుతున్నారో తప్పు కదా అని నన్ను అడగచ్చు. కానీ వైదికము అని ఒక మాట ఉంటుంది, ఉపాసనకి శక్తి ఉన్నదా లేదా అన్నదాన్ని అది విచారణ చేస్తుంది వేదం. అక్కడ అది చెప్పాలి, మన సొంతంగా చెప్పకూడదు. అందులో పూర్ణ పుష్కళాంబా సమేత శ్రీ అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమః అని ఉంది. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఎవరు అంటే పూర్ణ పుష్కళాంబ, వాళ్ళిద్దరూ ఆయన భార్యలు వైదికంలో. పైకి మీరు పక్కన కనపడినా కనపడకపోయినా ఆయనకి పూర్ణ పుష్కళాంబ అని 2 భార్యలు ఉన్నారు. భగవంతుని శక్తినే భార్యగా భావన చేస్తారు ఒక్కొక్కనాడు. అయినప్పుడు అయ్యప్ప స్వామికి పూర్ణ పుష్కళాంబ సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమః. అందుకే ఆయనకి దేవాలయ నిర్మాణానికి, దీక్షా స్వీకారానికి, ఆయన్ని సేవించడానికి అధికారం కలిగింది. కాబట్టి ఈ ఉపాసనా రహస్యాన్ని చూపిస్తూ నేను ఒక్క రాముడి గురించే మాట్లాడుతున్నట్టు కనపడచ్చు, కానీ నేను ఎక్కడ రాముడి గురించి మాట్లాడినా సీతమ్మ గురించి కూడా మాట్లాడుతున్నాను. సీతమ్మతో కలిసిన రాముణ్ణే ప్రార్థన చేస్తున్నాను, సీతమ్మతో కలిసి ఉన్న రాముణ్ణి స్తోత్రం చేస్తున్నాను, ఆయన గుణములు చెప్తున్నాను. ఇది చెప్పడానికి, ఈ మంగళప్రదత్వాన్ని నిరూపించడానికి ఈ పద్యాలు ఎవరు చదువుకుంటున్నారో, ఈ పద్యాలు ఎవరు చెప్తున్నారో, ఈ పద్యాలు ఎవరు వింటున్నారో వాళ్ళకి కూడా ఏం కలగాలి? శ్రీ కలగాలి. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే సరస్వతి, శ్రీ అంటే శక్తి. ఇవన్నీ కలిగి ఇవి దేనికి కలగాలి? కీర్తి కొరకు కలగాలి. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. శ్రీ పెంచుతూ ఉంటారు, శ్రీ 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 అంటుంటారు. అంటే ఏమిటి దాని అర్థం? శుభలేఖ రాశారనుకోండి, 5 సార్లు వేస్తారు శ్రీకారం, మంగళం మహత్, శ్రీ 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 అని వేస్తారు. శ్రీ 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 ఫలానా వారు వచ్చారంటారు, 3 మాటలు శ్రీ వేసేస్తారు. ఎందుకని? ఒక శ్రీ చాలదా అంటే, ఆయన లోకమునకు చేసినటువంటి ఉపకారం ఎటువంటిదంటే అంత లోపల వరకు వెళ్ళింది. అది మనవలు, మునిమనవల వరకు కూడా ఉద్ధరణ హేతువులే అవుతాయి ఆయన చేసిన పనులు. అప్పుడు 3 సార్లు శ్రీకారం వేసేస్తారు. కాబట్టి అది శ్రీ అన్నది కీర్తికి మారుపేరు. నాకున్న సరస్వతీ కటాక్షం 10 మందికి పంచిపెట్టాననుకోండి, అది నా కీర్తికి కారణం. నాకున్న లక్ష్మీ కటాక్షం 10 మందికి పంచిపెట్టాననుకోండి, నా కీర్తికి కారణం. నేను ఓ గుళ్ళోనో ఓ ఊళ్ళోనో ఒక పెద్ద బావి తవ్వించాననుకోండి, మహానుభావుడు ఆయన తవ్వించిన బావిండి, అది ఎప్పుడు ఎండిపోదు, అందులో నీళ్లు తాగి బతుకుతున్నామంటారు. అది కీర్తికారకం. కీర్తే కాదు, దాని అర్థం ఏమిటంటే అది మీకు కొడుకవుతుంది కూడా. ఓ నుయ్యి తవ్వించేసిన వాడు చనిపోయాడు తర్వాత, కానీ ఆయన జీవుడు ఎక్కడున్నా కూడా అక్కడికి వచ్చి ఒక మహాత్ముడు స్నానం చేశాడు అనుకోండి, అందులో 6వ వంతు పుణ్యాన్ని ఆయనకి వేసేస్తారు. ఎక్కడున్నా సరే జీవుడు. ఒక పూల తోట వేశాడు, పూల తోటలో పూలు కోసి, మారేడు దళాలు కోసి పూజ జరిగినంత కాలం ఆయన జీవుడు ఎక్కడున్నా సరే ఆయనకి వేసేస్తుంటారు ఆ పుణ్యాన్ని 6వ వంతు. ఇవన్నీ కొడుకులుగా మారడం అంటారు. కాబట్టి ఈ కీర్తి కలగడం శ్రీ. ఈ శ్రీతో మొదలు పెడుతున్నారు గోపరాజు గారు. అంటే ఈ పద్యరచన చేసినటువంటి నేనొక్కడే తరించడం కాదు,
ఈ పద్యం ఎవడు చదివాడో వాడికి సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహము కలుగుగాక, వాడికి ఎక్కడ ఇబ్బంది ఉందో అది తొలగుగాక, తొలగి ప్రవాహము నడుచుగాక. చూడండి, ప్రవాహానికి అడ్డేది ప్రవహించకుండా అడ్డు వచ్చినటువంటి ప్రతిబంధకం. ఓ గొట్టంలో వెళ్ళిపోతున్న నీళ్లు వెళ్లకుండా ఆగిపోయి అంటే గొట్టంలో ఏదో అడ్డుపడింది. ఇప్పుడు ఆ అడ్డు తొలగించేశారనుకోండి, ప్రవాహం వెళ్ళిపోతుంది. ఎక్కడో ఏదో అడ్డుపడడానికి ఏమంటారంటే శ్రీ నడవకపోవడానికి కారణం పాపం ప్రతిబంధకం అవుతుంది. శ్రీ అంటే నేను మీతో చెప్పే కదూ, అది చదువు రావడం అవ్వచ్చు. ఏమిటో అసలు వీడికి అక్షరం ముక్క రావట్లేదండి అంటే వాడి పాపమో నీ పాపమో అడ్డొచ్చింది, వాడికి అక్షరం ముక్క రావట్లేదు. ఇప్పుడు అది తొలగాలి. తొలగాలంటే చదువుకో, దాశరథి శతకం నువ్వు నమ్మి చదువు, నిన్ను అనుగ్రహిస్తుంది. అందుకని శ్రీతో మొదలు పెడతారు. అది చదివినప్పుడు ఎవరికి ఏది కావాలో అది ఇచ్చే శక్తి పుట్టాలి దాంట్లోనని. అందుకని శ్రీ వాడతారు. శ్రీ అన్న దాంట్లో శకార రకార ఈకారములు ఉంటాయి. ఒక్కసారి శ్రీ అన్నారనుకోండి, మీరు ఒకసారి శ్రీ అన్న అక్షరాన్ని ఉచ్చారణ చేస్తే, ఉచ్చరిస్తే అందులోంచి 3 శక్తులు ఇమ్మని మీరు ఈశ్వరుణ్ణి అడిగినట్టు. అవి ఆ 3 శక్తులు విస్ఫోటనమవుతాయి, పగులుతాయి. అంటే మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, పగిలితే తప్ప ఉపయోగపడవు కొన్ని. అంకురము అని ఉంటుంది, గింజ పెడతాం భూమిలో. గింజ భూమిలో పెడితే ఆ గింజ పగలాలి. గింజ పగిలి అందులోంచి అంకురం వస్తుంది, లోపల నుంచి పైకి వస్తుంది ఓ చిన్న మొన. అదే పైకొచ్చి 2 దళములు వేస్తుంది. అదే తర్వాత పెద్ద చెట్టు అవుతుంది, పాదవుతుంది, వృక్షం అవుతుంది, అంతమందికి కావలసినవన్నీ అందిస్తుంది. ఇప్పుడు అసలు పగలలేదనుకోండి, అది ఉపయోగపడదు. లోపల ఉండేటటువంటి శక్తి బద్దలై పైకి ఉబకాలి. ఆ ఉబకడానికి ఎక్కడ ఏది నొక్కితే బద్దలవుతుందో అలా బద్దలయ్యేట్టు చెయ్యగలిగిన అక్షరానికి బీజాక్షరం అని పేరు. అది బీజము అంటే చెట్టు పైకొచ్చేటప్పుడు ఇలా విచ్చుకుని 2 పప్పుల కింద ఇలా విడి అందులోంచి మొక్క వస్తుంది. మీరు చూసే ఉంటారు చింత మొక్కలు అవి వచ్చినప్పుడు. బీజము అంటే అది విత్తనము బద్దలగుట. వాంగ్మయంలో కొన్ని అక్షరాలే ఉంటాయి. అందులో మళ్ళీ ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి శిక్షాశాస్త్రం అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, ఎక్కడైనా పెద్దల దగ్గర ఒకే అక్షరాన్ని పలికేటప్పుడు ఎలా ఉచ్చరించాలో అలా ఖచ్చితంగా మాత్ర అని ఉంటుంది. ఆ మాత్రతో అంటే అంత శబ్దంతో ఉచ్చరించాడనుకోండి, అది బ్రాహ్మణ అక్షరం అవుతుంది. అక్షరానికి జాతి వస్తుంది. అప్పుడు వచ్చి విశేష శక్తిని బద్దలగొట్టుకుని ఇస్తుంది లోపల నుంచి. అందుకే మంత్రం చేసేటప్పుడు స్వరం ఇస్తారు, ఆ స్వరంతో చేయమంటారు. మీరు ఎప్పుడైనా అటువంటి పెద్దలది చూశారో లేదో, ఈ మాట నేను మీ అందరి కోసం నేను కామకోటి పీఠాధిపతుల్ని ప్రార్థించి శిక్షాశాస్త్రంలో నిష్ణాతులైన వ్యక్తుల్ని తీసుకొస్తాను ఒకసారి కాకినాడ. తీసుకొచ్చి అటువంటి మహానుభావులతో ఆ ప్రయోగం చేయిస్తాను. విందురుగాని మీరు ఇంత ఉంటుందా ఉచ్చారణ అనిపిస్తుంది. తెల్లబోతారు ఆయన చెప్తుంటే, ఆ విషయాన్ని ఆయన పలుకుతుంటే అలా ఉంటుంది. బీజాక్షరము బద్దలైతే అందులోంచి మీకు శుభాలు ఇచ్చే శక్తులు ఈ లోపల నుంచే పైకి పుడతాయి. పుట్టినప్పుడు ఏం చేస్తాయంటే, ఇన్నాళ్ళు ఏ సమస్య ఉందో ఆ సమస్య విరుగుడికి పరిష్కారం కూడా అప్పుడే బుర్రలో తడుతుంది. ఏమిటోరా ఇన్నాళ్ళు అన్ని చోట్ల తిరిగాను, పక్కనే ఉన్నాడు ఆయన్ని అడిగితే అయిపోను పని ఏమిటో అంతమందిని అడిగానంటే. ఇన్నాళ్ళు తట్టలేదు ఆ ఆలోచన, ఇప్పుడు తట్టింది. ఆ బీజాక్షరము బద్దలైతే అందులోంచి వస్తాయి. శ్రీ ఒక విత్తనం, అది బద్దలైనప్పుడు అందులోంచి 3 వస్తాయి. ష ర ఈ అని 3 కింద విడిపోతుంది. ష అని పలికినప్పుడు ష సమస్త శుభములను ఇస్తుంది. అందుకే శంకర అంటారు. ష సమస్త శుభములకు కారణము, శకారము. రా సమస్త పాపరాశిని కాలుస్తుంది. అందుకే రామ అన్నప్పుడు మొట్టమొదటి అక్షరం రా అగ్నిబీజం. అందుకని రా అగ్నిబీజం కాబట్టి అది కాల్చేస్తుంది పాపాన్ని. అది లోపల పాపాన్ని కాల్చగలిగినటువంటి అగ్నిని పుట్టిస్తుంది రకారం. శకారం సమస్త శుభములను ఇవ్వగలిగినటువంటి శక్తిని లోపల జ్వలింపచేస్తుంది. ఈ అది చిచ్చక్తి యొక్క తేజపుంజం. చిచ్చక్తి అంటే లోపలే ఉంటుంది అమ్మవారు ఉండి
ఏది ఏది చెయ్యాలో అది చెయ్యడానికి శక్తిని ప్రసారం చేస్తుంది. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే నేను ఒక పని చెప్తాను. కన్ను చూస్తోంది, దేని వలన చూస్తోంది? లోపల ఉన్న పరమేశ్వర శక్తి వల్ల చూస్తోంది. పరమేశ్వర శక్తి వల్లే కదండి కన్ను చూస్తోంది. ఆ పరమేశ్వర శక్తి చెవి చూసేటట్టు చెయ్యదా అని అడిగారు అనుకోండి, చెయ్యదు. కన్నుని చూసేట్టు చేస్తుంది, చెవిని వినేట్టు చేస్తుంది. అంతేకాని చెవి చూసేట్టు కన్ను వినేటట్టు చెయ్యదు. దేని పని అదే చేస్తుంది అంతే. అలా లోపల ఉన్నటువంటి మంగళప్రదత్వము శకార రకార ఈకారములుగా విడిపోతే శకారము శుభములనిస్తూ ఉంటుంది, రకారము అగ్నిహోత్రాన్ని పుట్టించి పాపాల్ని కాల్చేస్తూ ఉంటుంది, ఈకారము చిచ్చక్తి యొక్క విస్ఫోటన తేజ పుంజముగా లోపల ఉంటుంది. ఉండి అది మళ్ళీ 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 ఇంకా ఉచ్చరించడానికి కావలసిన శక్తిని పుట్టిస్తూ ఉంటుంది. ఒకే శక్తి లోపల ఉన్నది నడవడానికి కాళ్ళకి, కదలడానికి చేతులకి, చూడడానికి కళ్ళకి, వాసన చూడడానికి ముక్కుకి, నవలడానికి నోరుకి, రుచి చెప్పడానికి నాలుక్కి, లోపల రక్తం ప్రవహించడానికి నరాలకి, శిరాలకి, ఆలోచించడానికి మెదడుకి, నవలడానికి పళ్ళకి, ఇన్నింటికి శక్తి ఎక్కడెక్కడ అలా అలా అందాలో అలా అందిపోయినట్టు ఇంకా ఇంకా మంగళాలు, ఇంకా ఇంకా శుభాలు చెయ్యడానికి కావలసినట్టుగా అనుగ్రహించేటటువంటి చిచ్చక్తి యొక్క తేజపుంజంగా ఈకారము పనిచేస్తుంటుంది. అలా పనిచేస్తే రివర్సబుల్ టర్బైన్స్ అని మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? రివర్సబుల్ టర్బైన్స్ అంటారు. అంటే టర్బైన్ తిరుగుతుంది, విద్యుత్ శక్తి పుడుతుంది అందులోంచి. పుట్టి 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 ఏమైపోతుందంటే అది అదే దిశలో తిరిగితే ఇక పుట్టదు. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఇక ఇటు తిరిగితే వీల్లేదు కాబట్టి ఇటు తిప్పడానికి ఎవడో ఆపి తిప్పక్కర్లేదు. ఇటు తిరిగితే ప్రవాహం పట్టలేదు, నీరు ఇక తిరిగి విద్యుత్ శక్తి పుట్టదనుకుంటే అది ఏం చేస్తుందంటే వెనక్కి తిరగడం మొదలు పెడుతుంది. మీరు కారు చుట్టలేదండి, ఇలా వెడితే దారి లేదు, ఇలా వెళ్ళాలి. ఇప్పుడు గేర్ ఇలా అంటాడు, వెనక్కి ఎడుతుంది. అంటే అదే శక్తి వెనక్కి వెళ్ళడానికి పనికొచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళడం వల్ల మీరు కార్యాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది, అప్పుడు వెనక్కి ఎడుతుంది. రివర్సిబుల్ టర్బైన్ అంటారు. అలా మీకు ఎటు కావాలంటే అటు శక్తిని మంగళాల వైపుకి కదుపుతూ ఉంటుంది. దాన్ని ఈకారం అంటారు. ఇది నడిచినంత కాలం మనుష్యుడు సమస్త శుభముల వైపుకి వెళ్ళిపోతుంటాడు. ఆ శుభ పరంపరల కదలికలే చిట్ట చివరికి పరమేశ్వరుని యందు ఐక్యమవుతాడు. దీనికంతటికీ గుర్తు శ్రీ. అందుకనది శాక్తేయ ప్రణవము అన్నారు దేవి భాగవతంలో. అది దాని అర్థం. అటువంటి శకార రకార ఈకారములతో కూడుకున్నటువంటి శ్రీకారంతో పద్య ప్రారంభం చేస్తున్నారు రామదాసు గారు. కాబట్టి శ్రీ రఘురామ అన్నారు. రాముడి గురించి కదా చెప్తున్నది. రాముడి గురించి చెప్తున్నప్పుడు తిన్నగా రఘు మధ్యలో తీసేసి శ్రీరామ అంటే చాలదా? సీతమ్మ ఉన్నట్టేగా పక్కన, రఘురామ అని పిలవడం ఎందుకు అంటే రామదాసు గారి యొక్క హృదయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వంశకర్తలైనటువంటి వాళ్ళు నీ వంశంలో కొంతమంది పుట్టారు. నిన్న మీతో చెప్పాను, వంశకర్త అన్న మాటకు అర్థం ఆ వంశంలో ఎందరో ఉంటారు, కానీ ఎవరో ఒక మహానుభావుడు పుడతాడు. ఆయన పుట్టిన కారణం చేత ఆ ఇంటి పేరు చెప్పేటప్పటికి అందరికీ తెలుస్తుంది. కందుకూరి శివానందమూర్తి గారు ఉన్నారనుకోండి, మా ఇంటి పేరు కందుకూరండి అన్నారనుకోండి, మీకు కందుకూరి శివానందమూర్తి గారితో ఏమైనా బంధుత్వం ఉంది ఏమిటండి అంటారు. అది ఎందుచేత? ఆయన మహాత్ముడు జన్మించాడు కాబట్టి కందుకూరి వారి వంశమంతా కూడా తరించిపోయింది. ఆయన ఆ ఇంటి పేరుకు అంత ఖ్యాతి తీసుకొచ్చాడు. ఆ ఇంటి పేరు చెప్పేటప్పటికీ ఫలానా ఆయనతో మీకు బంధుత్వం ఉందా అని అడుగుతారు. అంత కీర్తి మూట కట్టేశాడు ఆయన. ఆ ఇంటి పేరున్న వాళ్ళందరూ ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటారు. ఆయన కుటుంబంలో వాళ్ళ మీరు ఆయనతో బంధుత్వం ఉందా అంటారు. వాళ్ళు వంశకర్తలు. రామ మీ వంశంలో గొప్పతనం ఉంది. ఇటువంటి వంశకర్తలు కొంతమంది పుట్టారు. రాముడు వంశకర్త. రాముడు ఎంత గొప్ప వంశకర్త అంటే రాముడు పుట్టడం వల్ల ఇక్ష్వాకు వంశం అంతా తరించిపోయింది. ఆ రాముడి గురించి, ఆ రామాయణం గురించి తరాలు మారిపోయిన తర్వాత కాదు, యుగాలు మారిపోయిన తర్వాత కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. అసలు చెప్పుకుంటూ ఉండడం కాదు, అసలు మనుష్యత్వం ఎంతకాలం ఉంటుంది అంటే రామాయణం చెప్పుకున్నంత కాలమే.
రామాయణం చదవని నాడు, రామాయణం వినని నాడు, రామాయణం చెప్పని నాడు అసలు మనుష్యత్వము బ్రతకదో. మనిషి లోపల రాక్షసుడు పెరిగిపోతాడు కలియుగంలో. రామాయణము మనుష్యత్వాన్ని పెరిగేటట్టు చేస్తుంది. మనిషి మనిషిగా బతుకుతాడు రామాయణం వింటే. అంతటి మహానుభావుడవు రామా, నువ్వు పుట్టావు. నిన్నను మీతో నేను మనవి చేశా, దాశరథీ కరుణాపయోనిధి. అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే రాముడు పుట్టాడు. మరి రఘువు ఎలా పుట్టాడు? రఘుమహారాజు గారు యజ్ఞం చేసి యాగం చేస్తే పుట్టలేదు. ఆయన తండ్రి అయినటువంటి దిలీప మహారాజు బిడ్డలు లేని దశరథ మహారాజు గారు ఎంత పరితపించాడో, బిడ్డలు లేని దిలీప మహారాజు గారు అంత పరితపించాడు. దిలీప మహారాజు గారి యొక్క గొప్పతనం ఏమిటో చెప్పాలి అంటే, కాళిదాస మహాకవి ఒక మాట చెప్పాడు. ఆయన సముద్రం లాంటివాడు అన్నాడు. ఎందుకు సముద్రం లాంటివాడు అని అడిగారు. ఆయన దగ్గరకి రాకూడని వాడు ఎవడున్నాడో వాడికి రావడం కూడా భయమే. ఆయన దగ్గర తిమింగలాలు ఉంటాయి. సముద్రం దగ్గర తిమింగలం ఓడను కూడా పడగొట్టేస్తుంది, అంత భయం. సముద్రం వెళ్ళి నించున్నారనుకోండి, నదిలో మీరు దిగి కాళ్ళు కడుక్కోవాలి. సముద్రం మీరు వెళ్ళి కాళ్ళు కడుక్కోక్కర్లేదు, అదే వచ్చి కాళ్ళు కడుగుతుంది. మీరు ఒడ్డున నించున్నారనుకోండి, సముద్ర తరంగం వచ్చి కాళ్ళు కడుగుతుంది. నా కాళ్ళు కడిగింది కదా, నన్ను ఏం చేయదని లోపలికి వెళ్ళారనుకోండి, ఇక చిరునామా ఉండదు. ఎక్కడుండాలో అక్కడుండాలి. పోనీలే అని దగ్గరికి రానిచ్చాడు కదా అని హద్దు దాటారో తిమింగలాలు ఉంటాయి. ఎవరికి ఏవి ఇవ్వాలో ఆ ముత్యాల రాసులు కూడా సముద్రంలోనే ఉంటాయి. ఇవ్వాలనుకున్నప్పుడు ముత్యాల రాసులు ఇవ్వగలిగి, వీడిని ఉంచకూడదనుకున్నప్పుడు తిమింగలాల్ని వదిలిపెట్టగలిగిన సముద్రుడు ఎటువంటి వాడో దిలీపుడు అటువంటి వాడు. అంత గంభీరమైనటువంటి మహారాజు. అటువంటి మహారాజుకి ఏ కొరత లేదు ఆయనకి. ఆయన సువిశాలమైనటువంటి భూమండలాన్ని పరిపాలన చేశాడు. అంత భూభాగాన్ని పరిపాలన చేసినటువంటి మహారాజుకి భార్య ఉండేది. ఆవిడ పేరు సుదక్షిణాదేవి, భర్తకి తగిన ఇల్లాలు. ఆయనకి తన ధర్మపత్ని అయినటువంటి సుదక్షిణాదేవి యందు తన రాజ్యానికి వారసుండి పొందాలి అని కోరిక. ఎంతో కాలం అయిపోయింది, కానీ బిడ్డడు మాత్రం పుట్టలేదు. దశరథ మహారాజు గారు సంతానానికి ఎలా అలమటించాడో దిలీప మహారాజు సంతానం కోసం అలా అలమటించాడు. అలమటించి దశరథ మహారాజు గారు వశిష్ఠుడి దగ్గరికి ఎలా వెళ్ళాడో దిలీప మహారాజు గారు వశిష్ఠుడి దగ్గరికి అలాగే వెళ్ళాడు. ఇది అంటే రాముడి పుట్టుక, రఘువు పుట్టుక జ్ఞాపకానికి వచ్చే రామదాసు గారికి. మీరిద్దరూ వంశకర్తలే. మీ వంశంలో రఘువు ఒక కారణానికి పుట్టాడు, నువ్వు ఒక కారణానికి పుట్టావు. అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చేస్తే నువ్వు పుట్టావు. మీ రఘుమహారాజు గారు పుట్టినప్పుడు దిలీప మహారాజు గారు యజ్ఞం చెయ్యలేదు, వశిష్ఠుడు చెప్పిన ఒక పని చేశాడు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. దశరథుడికి గురువు గారంటే ఎంత గౌరవమో దిలీపుడికి కూడా అంతే గౌరవం. ఎక్కడో ఉంది వశిష్ఠ మహర్షి ఆశ్రమం. దిలీపుడు ఎంతో దూరంలోనే తన సైన్యాన్నంతటినీ ఆపేశాడు. రథంలో కేవలం తను భార్య మాత్రమే ఆశ్రమానికి వెడుతున్నారు. వెళ్ళి అది కూడా అంత దూరంలో ఇంకా ఆశ్రమం ఉందనగా రథాన్ని కూడా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి తన భార్యని తీసుకుని పాదచారి అయి నడిచి వెళ్ళాడు. ఎందుకని? ఒక్కొక్క చోటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమ పాలన చెయ్యకుండా వెళ్ళకూడదు. అది పరమశక్తివంతము అని మీరు అనుకున్నారనుకోండి, ఆ పరమశక్తివంతమైన దాని ముందు మీ డాబుకి ప్రదర్శించడానికి వీలైనది ఏదీ వాడకూడదు. దేవాలయానికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ఎంత దూరం కనపడుతుందో అక్కడ వరకు మాత్రమే మంగళవాద్యం మ్రోగించాలి. ఏదో పెళ్లి జరుగుతూ ఊరేగింపు పెడుతోంది అనుకోండి, ధ్వజస్తంభం కనపడగానే ఆపేయాలి మంగళధ్వని. మళ్ళీ ధ్వజస్తంభాన్ని దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మొదలు పెట్టాలి. అంతేకాని గుడి ముందు కూడా మంగళవాద్యాలు వాయించుకుంటూ మనం శుభకార్యం మీద వెళ్ళకూడదు. ఏదో పెళ్లికి ఎడుతున్నాం అనుకోండి, అలా వెళ్ళకూడదు మంగళవాద్యం వాయిస్తూ. గురువుగారి దగ్గరికి ఎడుతున్నాం అనుకోండి, గురువుగారి దగ్గరికి తిన్నగా కారు దిగి లోపలికి వెళ్ళకూడదు, ఆగాలి ఒకసారి.